హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో వచ్చేసి నార్మల్ హ్యాండ్ కటింగ్ అనమాట. సో ఇది స్టార్టింగ్ కుట్టే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండ్ తెలిసిన వారికి ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ అనేది టాప్ కటింగ్ చూపిస్తున్నాను. అది వర్క్ వచ్చింది కదా, దానికి కట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇది పెట్టద్దు అనుకున్నాను, కానీ వీడియో తీసా కదా అనేసి పెట్టాను అనమాట. సో మీకు హెల్ప్ అవుతుంది అనేసి. సో మీకు ఏమైనా హెల్ప్ అయితే చూడండి, లేకుంటే 1 minute అంతే అనమాట. ఈ టాప్ కటింగ్ ఎక్స్ట్రా ఏం పెట్టలేదు నేను. సో మనకి ఇలాంటి టాప్స్కి బ్యాక్ పార్ట్ ఎక్కువ వేశారు కదా, సో అది మనం తర్వాత కట్ చేసుకుంటే ఇలా బాగా క్లాత్ అనేది మిగులుతుంది అనమాట. హ్యాండ్స్కి బాగా వస్తుంది. ఓకేనా, మనకు కావాల్సినమైన కట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్ మనకి ఫ్రంట్ నెక్ వాళ్ళే ఇచ్చారు, బ్యాక్ నెక్ మనకి ఇష్టం వచ్చింది మనం పెట్టుకోవచ్చు. సో అందులో హ్యాండ్స్కి క్లాత్ మిగిలింది కదా, అది హాఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను. 3/4 అనమాట. సో అది 12 ఇంచెస్ చెస్ట్ లెంత్తో హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకో అంతే అనమాట. చాలా సింపుల్ అండి టాప్ కటింగ్. అండ్ మీకు టాప్ కటింగ్ కావాలంటే నా ఛానల్లో చాలా ఉన్నాయి వీడియోస్. మీకు ఏది కావాలంటే అది విజిట్ చేయండి. అండ్ అన్నీ నేను ఈజీగానే చెప్పాను, ఏది కష్టంగా చెప్పలేదు. ఓకేనా, మీకు ఏదైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే కూడా కామెంట్ చేయండి ఈ టైప్లో. సరే, ఇంకా ప్యాంట్ కటింగ్ చూసేద్దామా. సో ఫస్ట్ మీరు 4 లేయర్స్ వేసుకోండి. దీనికి 2 మీటర్ పడుతుంది క్లాత్. ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి క్రేప్లో వచ్చిందనమాట. సో దానికి కాంబినేషన్లో వచ్చింది. సో సేమ్ వాళ్ళు టూ ఇచ్చారనమాట మెటీరియల్స్. ఒకటి సెమీ పటియాలా పాయింట్ టైప్ కుట్టాను, ఒకటి మామూలు పాయింట్ కుట్టాను అనమాట. సో నార్మల్ పాయింట్ ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను. సెమీ పటియాలా పాయింట్ ఆల్రెడీ నా అంతా పోస్ట్ చేసేసాను, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ఫస్ట్ మనం ఆల్తీ ఇచ్చారు కదా, ఆల్తీది మనం ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట. లెంత్ మెజర్ చేసుకోవాలి. పైన బెల్ట్ పార్ట్ కాకుండా ఓన్లీ కింద నుంచి కుచ్చు పెట్టుకుంటాం కదా, అది అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఓకేనా, సో ఆ లెంత్కి నేను మార్క్ చేశాను. సో అటు సైడ్ ఏదో రీమార్క్ ఉందన్నమాట, అందుకు నేను ఇతల సైడ్ తిప్పేశాను. ఓకేనా, ఇప్పుడు ఆల్ది ప్యాంట్ తీసేసుకొని ఇటు సైడ్ నుంచి పెట్టుకోండి. టూ ఓపెన్స్ ఉండకూడనివి మన సైడ్ పెట్టుకోండి, ఓపెన్స్ ఉన్నవి ఆ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. సేమ్ నాలాగే మీరు కూడా మిస్టేక్ చేశారంటే ప్యాంట్ మొత్తం తప్పుపోతుంది. ఫస్ట్ మీరు చూసుకునేటప్పుడే చూడండి, కిస్తా అనేది అలా లాగి పట్టుకోండి, ఎంతవరకు వస్తే అంతవరకు. ఆ సైజులో మనకి కిస్తా వస్తుంది అనమాట. కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా గీసాను, ఎందుకంటే కుట్లలోకి పోవడం కోసం. ఓకేనా, అర్థమైందా. సో మీకు ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ పెట్టుకోండి. అంత క్లాత్ నాకు ఎంత ఉందో అంత పెట్టేస్తున్నాను. మనకి ఇక్కడ సైడు లోపల మాత్రమే కుచ్చు వస్తుంది, మిడిల్ ఉంటుంది కదా, అక్కడ మాత్రమే. సో సైడ్స్ కుట్టు రాదు. సో ఇది వచ్చేసి మనం షేప్ తీసుకోవాలి. ఓకేనా, ఇది ఇప్పుడు మనకి ఆల్తీ ఇచ్చినది సెమీ పటియాలా టైప్లో ఉందన్నమాట. సో మనకి ఇది వచ్చేసి షేప్ తీసుకోవాలి. ఇప్పుడు నేను తీస్తున్నా కదా సేమ్ అలానే. స్కేల్ ఉంటుంది కదా, పాయింట్ స్కేల్, అది పెట్టుకున్న స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో నాకు స్కేల్ లేదు కాబట్టి నాకు అందాజుగా తెలిసిన సైడ్ నేను గీసేస్తున్నాను అనమాట. సో ఎక్స్ట్రా గీసా కదా, అది కుట్లలోకి పోతుంది అనమాట. ఇంకా కట్ చేసుకోవడమే అంతే అనమాట. సింపుల్ కటింగ్, కొత్త వారికి చాలా ఈజీగా అర్థమవుతుంది నాకు తెలిసి. ఓకేనా, ఏం లేదండి, మన నడుము లెంత్ కిస్తా అనేది మనకు అవసరం లేదు కాబట్టి మనకి ఎంత ఉన్న క్లాత్ పెట్టుకోవచ్చు. సో మనకి సరిపడేంత కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది. కింద మడతేసి కుట్టుకోవాలి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టా కదా. సో అది ఇలా మిడిల్లో కట్స్ పెట్టుకోండి నేను చూపించే విధంగా. సో మిడిల్కి ఏది వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, మిడిల్ సైడ్ కట్ ఉంది కదా, సో బెల్ట్ పార్ట్కి కూడా మిడిల్ సైడ్ కట్ పెట్టుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి, మనకి పాయింట్ పార్ట్ అనేది ఇలా వచ్చింది. సో సైడ్ మిగిలింది కదా, దాన్ని నేను బెల్ట్ పార్ట్, పైన బెల్ట్ పార్ట్ ఉంది కదా, అది వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మీకు పైన నాడాకి ఒక 2 ఇంచెస్, మొత్తం 12 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చినది 8 or 9 ఇంచెస్ ఉంటే టోటల్గా 10 తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఇది మొత్తంగా అయితే 40 ఉందన్నమాట లెంత్, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. సో ఇక్కడ నేను 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి, అది కింది పార్ట్, ఇది పై పార్ట్. సో మనకి అక్కడ పీసెస్ పడతాయి. సో అందుకే నేను చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉంటే అలాగైనా తీసుకోవచ్చు. ఓకేనా,
సో మనకి ఇదేంటంటే లైనింగ్ పార్ట్ పాయింట్ క్లాత్ అనేది కాంబినేషన్లో వస్తుంది ఇలాంటి టాప్స్కి. సో మనం ముందుగానే చూసుకోవాలి, టాప్ సపరేట్ చేసుకొని పాయింట్ సపరేట్ చేసుకుంటే క్లాత్ ఏం ఇబ్బంది ఉండదు. సో ఓకేనా, మనం ఈ కట్ చేసుకున్నాం కదా, బెల్ట్ పార్ట్వి 2 పార్ట్స్ వచ్చాయి, అవి జాయింట్ చేశాను. జాయింట్ చేశాక ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసి ఫ్రంట్ మనం నాడ ఎక్కించుకుంటాం కదా, అక్కడ ఏం చేయాలంటే కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ వదిలేసి కుట్టు వేసుకోవాలి. ఓకేనా, ఎలా అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. మీరు ఈ బెల్ట్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్న నో ప్రాబ్లం. చూడండి, ఇక్కడ ఎక్కువ వేసుకుంటున్నాను కదా, ఇలా ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అటు సైడ్ మడతేసి కుట్టాలి. ఓకేనా, నేను చూపిస్తున్నా కదా, ఇలా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ ఇలా కుట్టుకున్నాకనే పైన నాడాది ఉంటుంది కదా, స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఫస్ట్ అది కుట్టుకొని ఇది కుట్టుకోనికి కుదరదు అనమాట. ఫస్ట్ మీరు ఇదే కుట్టుకోవాలి. ఓకేనా, ఇలా కుట్టాక పైన నాడా పార్ట్ ఉంది కదా, నాడా పార్ట్ కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చింది క్లాత్, అందుకే కట్ చేశాను. సో ఇప్పుడు నాడా పార్ట్ అనమాట. మీకు కావాల్సిన ఇంచులో మీరు కుట్టుకోండి. మీకు సన్నగా కావాలంటే సన్నగా, లావుగా కావాలంటే. నాకు ఇక్కడ నేను ఉన్న క్లాత్ పెడుతున్నాను కాబట్టి ఓకేనా, అలాగే స్ట్రైట్గా వేసేసుకోండి. సో మనం నాడ ఎలా ఎక్కించుకోవాలనేది మీకు డౌట్ ఉంటుంది. మనం ఇప్పుడు కుట్టు వేసాం కదా, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి మిడిల్లోకి అక్కడ వస్తుందన్నమాట. సో అయిపోయింది పూర్తిగా చుట్టూ. సో చూడండి, ఇక్కడ మిడిల్లో మీరు పిన్స్తో కానీ అదే సేఫ్టీ పిన్తో కానీ దేంతో దాంతో ఇలా వస్తే అది హోల్ లాగా వస్తుంది, అక్కడ నుంచి నాడ ఎక్కించుకోవచ్చు. ఓకేనా, పైన బెల్ట్ పార్ట్ కంప్లీటెడ్ అనమాట. సో నేను కట్స్ చెప్పా కదా, ఆ కట్స్ అలా పెట్టుకోవాలి. మిడిల్ పార్ట్కు ఆ మిడిల్ ఈ మిడిల్లోకి పెట్టుకొని కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది ఈజీ టిప్ అనమాట. సో నేను పాయింట్ క్లాత్ తీసుకున్నాను, కింద హోల్ ఫస్ట్ ఏం చేస్తారంటే కింద హోల్ చేయండి. ఎంతవరకు హోల్ చేయాలనేది నేను లైన్ గీసాను కదా 2 ఇంచెస్తో, సో అది నేను మార్క్ చేసేసాను. సో స్టిఫ్నెస్ కోసం క్యాన్వాస్ తీసుకుంటున్నాను. మీ దగ్గర క్యాన్వాస్ ఉంటే తీసుకోండి, లేకుంటే అవసరం లేదు. సో క్యాన్వాస్ అనేది ఉంటే లెగ్ దగ్గర చాలా స్టిఫ్గా ఉంటుంది. సో మనం డైలీ వేసుకోనికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ప్యాంట్. ఓకేనా, చూడండి నేను అలా పెట్టగానే ఎలా మడత అనేది వచ్చేసిందో నీట్గా, చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి. కొన్ని టిప్స్ మనం యూస్ చేసేస్తేనే ఏ డ్రెస్ అయినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇలాగానే 4 లైన్స్ 3 లైన్స్ వేసుకోండి, లేకుంటే కొండల్లాగా వేసేసుకోవచ్చు, ఇలా క్రాస్ లైన్స్ లాగా. ఓకేనా, ట్రయాంగిల్ షేప్స్లో అయినా వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వేస్తానండి. ఫస్ట్ స్ట్రైట్గా పైన ఒక కుట్టు, కింద ఒక కుట్టు వేసేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో. మీకు అర్థం కాకుంటే కామెంట్ చేయండి. సో నేను ఇంకేమేమి మిస్టేక్స్ ఉన్నాయో తెలుసుకొని నెక్స్ట్ వీడియోకి అడ్జస్ట్ చేసుకుంటా. ఓకేనా, అండ్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇన్నిసార్లు నా వీడియోస్ చూసి ఒక్కసారి లైక్ చేయకుంటే ఎలా అని సబ్స్క్రైబ్ చేయకుంటే ఎలా చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అండ్ మీరు ఈ ఫుల్ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసుకొని కామెంట్ వేసుకోండి. ఓకేనా, చూడండి మనం 2 వేసాం కదా కింద, ఇంకా రెండిటికి కిస్తా పార్ట్స్ ఉంటాయి కదా, కిస్తా పార్ట్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం మిడిల్లో కట్స్ పెట్టుకున్నాం కదా, కింద కుచ్చు పార్ట్ దానికి పైన బెల్ట్ పార్ట్ దానికి ఆ మిడిల్ కట్స్లో ప్లేస్ చేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. మనకు కిస్తా అంటే కిస్తా పార్ట్లో మాత్రమే కుచ్చు వస్తుంది అనమాట ఈ పాయింట్కి. ఓకేనా, లైక్ పెన్సిల్ కట్ లాగా కిస్తా దగ్గర మాత్రమే అటు సైడ్ వస్తుంది కుచ్చు, ఇంకెక్కడ రాదు. దీన్ని నార్మల్ పాయింట్ అంటాం, చుడిదార్స్కి బాగా యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పట్లో చాలామంది ఉన్నారు వేసుకునే వాళ్ళు, అండ్ మోస్ట్లీ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే వేసుకోరనమాట. సో ఇప్పుడు వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. సో ఎవరో అనమాట, అందరూ అని నేను చెప్పట్లేదు, కానీ కొందరికన్నా యూజ్ అవుతుంది కదా. ఈ వీడియో అనేది ఒకరికన్నా యూజ్ అయినా కూడా నాకు హ్యాపీనే అనమాట. నా ఎడిటింగ్కి ఇంత టైం పట్టినందుకు. సో ఒక లైక్ అన్నా వేసుకోవాలి కదా మీరు చూసిన వాళ్ళైతే.
ఓకేనా. సో కుట్టు పెట్టుకున్నాక స్ట్రైట్గా వేసేసుకోండి. సైడ్ మనం కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఏం అవసరం లేదు. మళ్ళీ కిస్తా వచ్చే సైడ్ ఒక్కటి కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది. కిస్తా అటువైపు అటు సైడ్కి, ఇటు సైడ్కి. ఇప్పుడు నేను కుట్టేది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఏ పాయింట్ అనేది మిస్ అవ్వదు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఒక పాయింట్ కూడా. ఓకేనా. చూడండి, కిస్తా దగ్గర అయిపోయినాక స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే, అంతే అనమాట. ఈజీ అనమాట కటింగ్. సో మనం రోజు వేసుకునే వారికి ఇంకా సులభంగా ఈజీగా కుట్టుకొని వేసుకోవచ్చు. నేనైతే ఒకటే బెస్ట్ చెప్తానండి. సెమీ పటియాలా ప్యాంట్ అయితే ఓకే, దేని మీదకైనా ఫ్రీగా ఉంటుంది, మనకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. మనం లెగ్గిన్స్ అంటాం కానీ లెగ్గిన్స్ ఓన్లీ స్టైల్కి మాత్రమే యూజ్ అవుతాయి, దేనికి యూజ్ అవ్వవు. కంఫర్టబుల్ అనుకుంటారు కానీ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మనం. సో అదంతా నేను ఇప్పుడు చెప్పలేను. ఓకేనా. నేను డబల్ స్టిచ్ చేసేస్తున్నాను స్టిఫ్నెస్ కోసం చుట్టూ. మనకు ఆల్మోస్ట్ పాయింట్ కటింగ్ అంతా అయిపోయింది. ఇంకా కాల్ దగ్గర నుంచి కుట్టు వేసేసుకోవడమే, అటాచ్డ్ స్టిచ్. ఓకేనా. చూడండి అలా వస్తుందన్నమాట. చాలా బాగా వచ్చింది పాయింట్ అనేది. ఓకేనా. నాకు మెజర్మెంట్స్ ఇస్తే పర్ఫెక్ట్ కుడతానండి. నాకు ఏదైనా కానీ శాంపిల్ పిక్ పెడితే వాళ్ళకి డైరెక్ట్ కుట్టిచ్చేస్తానమాట. ఓకేనా. వాళ్ళు నాకు చెప్పాలే కానీ నేను కుట్టేస్తా. చూడండి ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. కాళ్ళు మీరు వాళ్ళు ఇచ్చిన ఆల్ది ప్రకారంగా కానీ ఇచ్చిన లెంత్ ప్రకారంగా కానీ మార్క్ చేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. లోపలికి ఎటు వేసుకోవాలి, స్ట్రైట్గా ఎలా వేసుకోవాలంటే ఏం లేదండి, ఒక 1 ఇంచ్తో కానీ 2 ఇంచ్తో కానీ స్ట్రైట్గా వేసేసుకోవడమే. సో కింద కాలు దగ్గరికి వచ్చే కొద్దీ ఇది అనమాట అవుట్ఫిట్. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీరు విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.